విజయవాడలో హైందవ శంఖారావం ఎంత సంచలనమయ్యిందో సినీ రచయిత అనంత శ్రీరామ్ పేరు కూడా అంతే పాపులర్ అయ్యింది. లక్షల మంది హిందూ బంధువుల్లో ఆలోచనలు రేకెత్తే విధంగా ఆయన ప్రసంగించారు. హిందూ సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. దీంతో అనంత శ్రీరామ్ ఎవరంటూ అంతా ఆరాధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు సమీపంలోని దొడ్డిపట్ల అనే చిన్న గ్రామంలో అనంత శ్రీరామ్ జన్మించాడు. 10-12 సంవత్సరాల వయస్సు నుంచి పాటలు కవితలు రాయడం అలవాటు చేసుకున్నారు. అక్కడ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదవడం ద్వారా జాతీయవాదం ఆయనలో ప్రవేశించింది. ఆ తర్వాత నుంచి ఆయన అదే బాటలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటికీ శిశు మందిర్ ముద్దు బిడ్డను అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అనంత శ్రీరామ్ కుటుంబ సభ్యులు రాజకీయ పార్టీలలో పేరు మోసిన వాళ్ళు. అందుచేత ఆయన ఆస్తిని కాజేసేందుకు దగ్గర బంధువులే ప్రయత్నం చేశారు. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నతనంలోనే తొడగొట్టి సవాలు చేసిన పౌరుషం అనంత శ్రీరామ్ది. అప్పట్లో ఆయన బాబాయి ఒకరు మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ అనంత శ్రీరామ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా రంగం పట్ల అభిరుచితో పెన్ను చేత్తో పట్టుకొని అనంత శ్రీరామ్ ఫిలిం నగర్ ప్రవేశం చేశారు. మొదటిసారిగా కాదంటే అవుననిలే చిత్రంలో అవకాశం లభించింది. 2006లో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 2014 వరకు 200 సినిమాలకు పాటలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమాతో బాగా గుర్తింపు వచ్చింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు అంటే శ్రీరామ్కి ఎంతో ఇష్టం. సినిమా పాటల్లో సైతం చక్కటి సాహిత్యాన్ని సృష్టించడం అనంత శ్రీరామ్కు అలవాటు. అందుచేతనే ఆయన పాటలు చాలా వరకు అర్థవంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంతటి ప్రతిభామూర్తి కాబట్టి ఆయన్ను వెతుక్కుంటూ అనేక అవార్డులు వచ్చాయి. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం అందుకున్నారు. అప్పట్లోని ఎటో వెళ్ళిపోయింది మనస్సు అన్న సినిమాలో కోటి తారల్లోనా అనే పాట రచించారు. ఈ పాటకు ఉత్తమ నంది పురస్కారం లభించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అద్భుతమైన పాటలు అందించినందుకు ప్రతిష్టాత్మక సైమా అవార్డు అందుకున్నారు. మొదటి నుంచి హైందవ భావమన్నా హిందుత్వమన్నా అనంత శ్రీరామ్కి చాలా ఇష్టం. చాలామంది సినిమా ప్రముఖులు ఈ ఆలోచన చేస్తారు కానీ బయటపడేందుకు ఇష్టపడరు. కానీ అనంత శ్రీరామ్ మాత్రం బహిరంగంగానే హిందుత్వం గురించి ప్రకటిస్తారు. కెరీర్ సంపాదన కన్నా దేశం ధర్మం ముఖ్యం అనేది ఆయన భావన. అందుచేతనే మొన్నటి హైందవ శంఖారావం కార్యక్రమంలో కుండబద్దలు కొట్టి మాట్లాడేశారు. సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం. భం 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 భళ భళ మోగిందిర శంఖారావం, ఇది హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్క ముందుకే గమని భావం, మును ముందు చూపాలి ప్రభావం. సినిమా రంగంలో పేరు మోసిన రచయిత అయినప్పటికీ
అనంత శ్రీరాములో దర్పం ఏమాత్రం కనిపించదు. హైదరాబాద్ మణికొండలో సాయంకాలం వేళల్లో ప్రశాంతంగా వాకింగ్ చేస్తూ స్థానికులతో కలిసిపోతూ ఉంటారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణం అనంత శ్రీరామ్ సొంతం. రాగల కాలంలో ఆయనకు మరింత ఖ్యాతి లభించడం తథ్యం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం.